హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా శివరాత్రి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటాను. అండ్ శివయ్య బ్లెస్సింగ్స్ కూడా పొందారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి. సో ఈ వ్లాగ్లో మేము శివరాత్రి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది మీతో షేర్ చేస్తాను. పండగ అనగానే మనం ముందు రోజు నుంచి అన్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదండి. అలాగే నేను కూడా అన్ని పూజ సామాన్లన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకా ఫొటోస్ అన్నీ తీసి క్లీన్ చేసి బొట్లు పెట్టుకుంటున్నాను. అన్ని పండుగల కంటే శివరాత్రి పండుగకి మాత్రం కొంచెం ప్రసాదాల హడావిడి తక్కువగా ఉంటుంది కదండి. ఎందుకంటే అందరూ ఉపవాసాలు ఉంటారు కాబట్టి ప్రసాదాలు ఎక్కువగా చేసుకోరు. సో మేమైతే ఉండట్లేదు. కాకపోతే 2 ప్రసాదాలు చేశానండి. ఒకటి పులిహోర చేశాను, ఇంకొకటి సగ్గుబియ్యంతో పాయసం చేస్తానన్నమాట నా స్టైల్లో. మీరు ఎలా చేయాలో మీరు కూడా చూడండి. హెల్దీ అండ్ టేస్టీ సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో మీరు కూడా చూడండి. ఫస్ట్ నేను సగ్గుబియ్యం తీసుకున్నాను. అది డ్రైగానే మిక్సీ పట్టేసుకున్నాను కోర్స్గా. తర్వాత వాటర్లో సోక్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 10 మినిట్స్ అలా సోక్ చేసుకుని సెపరేట్గా కుక్ చేసుకోవాలి. దీంట్లోనే నేను షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మన పాయసంకి ఎంత సరిపడుతుందో అంత షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా సెపరేట్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ గీలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను సన్న సేమియా తీసుకున్నానండి. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. ఇదైతే కొంచెం బాగుంటుందన్నమాట టేస్ట్. ఇది కూడా నేను గీలో డ్రైగా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక సైడ్లో అందులో లైట్గా వాటర్ వేసి అందులో మనం సగ్గుబియ్యం ఉడకపెట్టుకున్నాం కదా, అది అందులో యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా సిమ్లో కుక్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకుంటూ. దాంట్లో మనం గీలో ఫ్రై చేసిన సేమియా కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. అందులోనూ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లాస్ట్గా పాలు విరిగిపోతాయి కాబట్టి మనం లాస్ట్లో బాయిల్ చేసుకున్న పాలు యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. నెక్స్ట్ ఇంకా పూజకి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. నేను ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫొటోస్ అన్నిటికీ ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసాను. చేసిన తర్వాత శివయ్యకి అభిషేకం అంటే చాలా ఇష్టం కదా. సో నేను పంచామృతం అన్నీ, గంగాజలము, కొబ్బరి నీళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ అంతా అయిపోయింది. తర్వాత పిల్లలు, మా వారు, ఇంకా చెల్లి వచ్చి దండం పెట్టుకున్నారు. ఇంకా పిల్లలైతే ఇలాంటి టైంలో బాగా ఇన్వాల్వ్ అవుతారండి. పూజలు ఏమైనా పండుగలు ఉన్నాయంటే మాత్రం బాగా వచ్చి నేను చేస్తానని కూర్చుంటారు. ఇక్కడ క్యూటీ చూసారా ఎంత భక్తితో దండం పెట్టుకుంటుందో. ఇంకా మా కోరికలన్నీ శివయ్యతో చెప్పుకుని శివయ్యకి బాగా దండం పెట్టుకున్నాము.
నెక్స్ట్ ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా ఇంట్లో దండం పెట్టేసుకొని, ఇంట్లో మళ్ళీ పూజ చేసుకొని రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇది మేము ఉంటున్న ఏరియాలోనే ఉంటుందండి అష్టలక్ష్మి టెంపుల్. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఎక్కడ ఉంటుందో తెలిసి ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అక్కడే శివాలయం కూడా ఉంటుంది. ఇంకా వచ్చి చూస్తే చాలా పెద్ద క్యూ ఉన్నదనమాట. ఇంకా అలా క్యూలో నిల్చున్నాము. కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కొంచెం తక్కువే అనమాట. లాస్ట్ ఇయర్ అయితే అస్సలు లోపలికి వెళ్ళడానికే మాకు నియర్లీ 1.5 అవర్ టైం పట్టింది. సో ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా టెంపుల్కి వస్తే అదొక డివోషనల్ ఫీలింగ్ అండి. అసలు ఎన్ని బాధలున్నా అన్నీ మర్చిపోతాము. ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయిపోవచ్చు అనమాట. టెంపుల్లో ఉంటే మనకి ఏది గుర్తురాదు, ఎన్ని బాధలున్నా మర్చిపోతాము. ఇంకా మేమైతే వీక్లీ వన్స్ అన్న టెంపుల్కి వెళ్దామని అనుకుంటామండి. కానీ ఇంకా పిల్లలతో ఇంకా అస్సలు టైం కుదరదు. కాబట్టి ఇలాంటి స్పెషల్ డేస్ ఉన్నప్పుడైనా వెళ్ళాలనేసి ఫిక్స్ అయిపోయి టైం తీసుకొని మరీ టెంపుల్స్కి అయితే వెళ్తామండి. ఇంకా మేము అక్కడ కొబ్బరికాయ అయితే పగలగొట్టేసుకొని ముందరికి వచ్చామండి. ఇంకా ముందరికి రాగానే ఇంకా ఇక్కడైతే స్క్రీన్ పెట్టేసి ఉన్నారనమాట. అక్కడ గర్భగుడిలో శివయ్యకి జరిగే పూజలన్నీ భక్తులకు కనిపించేలాగా లైవ్ స్క్రీన్ అయితే ఒకటి ఏర్పాటు చేశారు. ఇంకొకటి నైట్ జాగారం కోసం వస్తారు కదండి భక్తులు, ఇంకా వాళ్ళకి శివయ్యని లైవ్లో చూపించడానికి అలా స్క్రీన్ అయితే రెడీ చేసి పెట్టారు. ఫైనల్గా మాకు దర్శనం అయితే బాగా జరిగిందండి. దర్శనం అయిపోగానే ఇంకా బయటికి వచ్చాము. ఇంకా శివయ్య దర్శనం చాలా బాగా జరిగిందండి. ఇంకా పక్కనే అష్టలక్ష్మి టెంపుల్ అనమాట. ఇంకా అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని బయటికి వచ్చాము. ఇంకా ఈ క్యూ వచ్చేసి ప్రసాదానికి అనమాట. ఇంకా క్యూలో నిల్చున్నాము. అక్కడ మీకు క్యూటీ కనిపించిందా? అక్కడ వాళ్ళ ఫ్రెండ్ కనిపించగానే ఇక్కడ నుంచి ఇంకా అక్కడికి వెళ్ళిపోయిందనమాట. ఇంకా క్యూటీ అయితే మాకన్నా ముందే ప్రసాదం తీసుకొని కూర్చొని అక్కడ తినేస్తుంది ఇంకా వాళ్ళ ఫ్రెండ్తోనే. ఇంకా మేము కూడా ప్రసాదం తీసుకొని కాసేపు అలా కూర్చున్నాం అనమాట. ఇంకా టెంపుల్కి వస్తే కాసేపు అలా కూర్చోవడం మంచిది కదా. సో ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాము. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. కాసేపు అలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్దామని రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ మనము ఫస్ట్ కొబ్బరికాయ కొట్టాం కదా, అది అక్కడ ఇస్తారనమాట. టెంపుల్ బయట ఇస్తున్నారు. సో ఇంకా ప్రసాదంలాగా కొబ్బరికాయ తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ టేక్ కేర్. బాయ్.